అందరికి జేబీన్లు. ప్రజలారా, మనం మెలకువతో ఉన్నామా, నిద్రపోతున్నామా అర్థం కావట్లేదు. సమాజం ఎటువైపు పోతుందో తెలుస్తలేదు. ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే, జీవనోపాధి కోసం ఎక్కడికో ఎవరమో వెళ్ళిపోతున్నాం. విదేశాలలోకి వెళ్ళిపోయి బ్రతుకుతున్నాం. ఎక్కడ ఏ బాంబు పిడుగులాగా పడతదో, ఎక్కడ ఎవరు ఏ ఎట్లాంటి వార్తలు వినాల్సొస్తదో అని ఎంత భయమేస్తుంది అనంటే అంత భయమేస్తుంది. అసలు మొన్నటి వరదాకా ఏమైంది, ఎపిస్టిన్ ఫైల్. అది ఒక విధంగా భూకంపం లాంటి ప్రళయాన్నే తీసుకొచ్చింది. అది తీసుకొచ్చి ప్రజలనంతా అతలాకుతలం చేస్తున్న సమయంలో మళ్ళీ ఏం జరుగుతుంది ఇప్పుడు? వార్ జరుగుతుంది. మరి ఈ వార్ ఇంతటితో ఆగుతుందా అంటే మనం చెప్పలేము. మరి ప్రపంచ దేశాలన్నీ గూడా ఏం జేస్తున్నాయి? ఐక్యరాజ్య సమితి ఏం జేస్తుంది? అంటే మరి మనమందరం గూడా దేశ ప్రజలందరూ గూడా చచ్చిపోయి ఆహ్, శివాల దిబ్బెను గనుక పరిపాలించాలని అనుకుంటుండ్రా? మహాభారత యుద్ధంలో ఏం జరిగిందో మన నాయకులకు తెలియందా? వాళ్ళకు మహాభారత యుద్ధం ప్రపంచంలో జరిగింది గదా! మహాభారత యుద్ధం అంటే మొత్తం సర్వనాశనం అయిపోయింది. మరి ఆ సర్వనాశనాన్ని మళ్ళీ మనం కోరుకుంటున్నామా? మొదటి ప్రపంచ యుద్ధమైంది. రెండో ప్రపంచ యుద్ధమైంది. మరి రేపు మూడో ప్రపంచ యుద్ధం కానుందా? ఏం జరుగుతుంది? యుద్ధం గనుక జరిగితే మరి ఎవరికి లాభం? దేన్ని మరిపించడం కోసం ఈ యుద్ధం జరుగుతుంది అని ప్రజలందరూ గూడా అనుకుంటుర్రు. ఎందుకనంటే నిన్నటి వరకు దాకా గూడా మనం విన్నది భయంకరమైన మాటలు. ఏం మాటలు? చిన్నప్పుడు గదా! చిన్న పిల్లలను గూచోడొస్తాడు, మనల్ని ఎత్తుకుపోతాడు, తింటాడు, అడవిలో ఏమంటారు దాన్ని ఆహ్, అడవిలో ఉండే మనుషులను తినే వాళ్ళుంటారు గదా! వాటినేం వాళ్ళు అడవి మనుషులు సారీ. అడవి మనుషులున్నారు. అడవిలోకి వెళ్ళొద్దు. అక్కడ మనల్ని పట్టుకొని తింటారు అన్నట్టు మనం ఎపిస్టిన్ ఫైల్‌లో మనం ఇవన్నీ విన్నాం. మరి ఇవన్నీ అది మర్చిపోవడం కోసం ఈ యుద్ధాలు జరుగుతున్నాయా? అసలు ఏంది? ఏం జరుగుతుంది? ప్రజలారా నేనొకటి చూపిస్తా. ఒక చిన్న పిల్లోడు చూడండి. చూడండి. ఈ పిల్లోడు ఏమంటుండంటే, యుద్ధం వద్దు. ప్రపంచ దేశాలందరూ అన్నీ కూడా శాంతియుతంగా ఉండాలని అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఈ యుద్ధాన్ని ఆప్ జేయండి. మాకు తినడానికి తిండి లేదు. మేము నిద్రపోవట్లేదు. మేము కష్టాలు పడుతున్నామని ఆ చిన్న పిల్లోడితోని వాళ్ళ అమ్మా, నాన్న ఎందుకంటే మనం పెద్దవాళ్ళని చెప్తే ఎవరు వినరు కదా! చిన్న పిల్లల కోసమైనా మనసు కరిగిపోతదేమో అని చెప్పేసి ఆ చిన్న పిల్లోడితోని ఆ వాయిస్ ఇప్పించిండ్రు. అసలది చూస్తూ ఉంటే నిజంగా నాకైతే చాలా బాధేస్తుంది. మరి ఈ యుద్ధం ఇది ఒక అక్కడి వరకే ఆగిపోతుందా? ఇది ఇరాన్ యుద్ధమేనా? ఈ అమెరికా ఆధిపత్యం ఎందుకు? అమెరికా వాళ్ళు మనల్ని చమురు ఒక 1 మంత్ కోసం మీరు కొనుక్కోవచ్చు. అరే 1 మంత్ కొంటాం, 1 ఇయర్ కొంటాం, ఎన్నేళ్ళైనా కొంటాం, కొనం. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి? మా ఇందిరాగాంధీ ఏ రోజో చెప్పింది. మేము అమెరికాతో స్నేహభావంతో ఉంటాం. వాళ్ళని గౌరవిస్తాం. అంతే తప్ప మా పర్సనల్‌లో తలదూరిస్తే మేము ఊరుకోము అని చెప్పింది. ఈ భారతదేశము మా భారతదేశము ఎవ్వరికి కూడా తల వంచేది కాదు. మేము ఆచార, సాంప్రదాయాలకు, ప్రేమలకు, బంధాలకు ఎక్కువ విలువనిచ్చే ప్రజలం. ఎందుకు? అన్ని దేశాల వాళ్ళు, అన్ని దేశాలలో బ్రతుకుతూనే ఉన్నారు. మరి మన దేశంలో ఉన్న వాళ్ళు గూడా ఇరాన్, ఇరాక్‌లో అరబ్ కంట్రీస్‌లలో మన వాళ్ళు బ్రతుకుతుండ్రు. ప్రపంచ అన్ని దేశాలలో కూడా ఎంత మట్టుకు వీలైతే అంత మట్టుకు ప్రజలు వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకాలి, సంపాదించుకోవాలి అని వెళ్తూ ఉన్న సమయంలో మీరిట్లా మీ స్వార్థాల కోసం మీరు యుద్ధాలు జేసి ప్రజలందరిని చంపేస్తూ ఉంటే అసలు ఏమనుకోవాలి? ఈ చరిత్ర మిమ్మల్ని మర్చిపోతుందా? ఈ చరిత్రకు మీరు మర్చిపోయే పనులే చేస్తుండ్రా? ఏం చెప్పుకుంటుంది?
ఈ చరిత్ర మిమ్మల్ని ఏ విధంగా చూపిస్తుంది రానున్న తరాలకి? ఇప్పుడు ఒక దేశం ఇంకొక దేశం పైన ఎవరి బ్రతుకు వాళ్ళే బ్రతుకుతున్నప్పుడు ఈర్ష్యలెందుకు నాకర్థం గాదు. ఏంటి మీ ఆధిపత్యం ఏంటి? ఎవరిపైన మీ ఆధిపత్యం? సరే ఆధిపత్యం పోరంటే మనుషులను చంపడమా? శాంతియుతత లేదా? ఇదే మన ఇళ్ళలో జరిగితే మనం ఇట్లనే చూసుకుంటూ కూర్చుంటామా? ప్రజలారా, ప్రపంచ ప్రజలారా, ప్రపంచ నాయకుల్లారా, ఐక్యరాజ్య సమితిని అందరం కోరుకుందాం. ఎ శాంతియుతంగా పరిష్కారం జరగాలని మనమందరం వేడుకుందాం. ఈ యుద్ధం జరిగితే అన్ని దేశాలకు నష్టం. ధరలు పెరుగుతాయి. తినడానికి తిండి ఉండదు. ఉద్యోగాలు పోతాయి. ఎకానమీ పడిపోతది. నమ్మకాలు పోతాయి. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వలస వెళ్ళడం గూడా నమ్మకం పోతది. మన దేశస్తులు అక్కడ తలదాచుకోవడానికి కనీసం స్థలం గూడా లేదు. వాళ్ళు రైల్వే స్టేషన్‌లలో ఎక్కడో పడుకుంటుర్రు. ఆ బాధ మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది. అందులో మీ వాళ్ళు ఉండొచ్చు, మా వాళ్ళు ఉండొచ్చు, ఎవరి వాళ్ళైనా ఉండొచ్చు. అక్కడేదన్నా జరగకూడనిది జరిగితే మనకెంత బాధ. మొన్నటికి మొన్న చూడండి నౌక మీద బాంబు వేశారు. ఎంతమంది చనిపోయారు. ఇంతవరకు కొందరి ఆచూకీ తెలియట్లేదు. ఆ కుటుంబ సభ్యులేమనుకుంటారు? ఆ కుటుంబ సభ్యుల సముద్రంలో ఉన్నారు. వాళ్ళనెవరు ఓదార్చాలి? ఎందుకు మరి? పసిపిల్లలున్న చోట స్కూల్‌పై బాంబు వేయడం దేనికి సంకేతం ఇది? అంటే ప్రపంచం ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడట్లేదా ఈ నాయకులు? ప్రపంచాన్ని యుద్ధంలో ముంచాలని అనుకుంటుండ్రా? ప్రపంచాన్ని శ్మశానం చేద్దాం అనుకుంటుండ్రా? ఏమనుకుంటుర్రు? అంటే ప్రజలంటే లెక్క లేదా? ప్రజలు కోరుకున్నారా యుద్ధాన్నెప్పుడైనా? ప్రజలు యుద్ధం చేద్దామని అన్నారా? ఏ దేశం పైకైనా యుద్ధానికి వెళ్ళామా మనం? ఏ దేశం పైకి వెళ్ళట్లేదు గదా! మరి ఎందుకు? ఎందుకు ఈ విధంగా ప్రవర్తన? ఎవరిని ఉద్ధరిద్దామని? మీరేమైనా చిరకాలం బ్రతుకుంటారా? ఈ యుద్ధానికి ఈ యుద్ధానికి నాంది పోసేవాళ్ళెవరైనా, ఆజ్యం పోసేవాళ్ళు ఇక ఎప్పటికి వాళ్ళకు మరణం అనేదే లేదా? ఎప్పటికి బ్రతికే ఉంటారా వాళ్ళు? వాళ్ళు చావరా? మరి 4 రోజులు ఉండేదానికి ఎందుకు? ఇవాళ సోషల్ మీడియా ఎక్కడ జూడు అన్ని ఛానల్స్ ఇంగ్లీష్ గాని, హిందీ గాని, తెలుగు గాని ఎక్కడ ఏ ఛానల్ అయినా మీరు ఓపెన్ చేయండి. ఈ యుద్ధం మంచిది కాదు. ఈ యుద్ధం మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. మరి ఇంతమంది మంచిది గాదు అని అంటుంటే గూడా, మీరు యుద్ధం మీద ఇంత కాలు దువ్వుతుండ్రు అనంటే మరి ఏమనాలి? ఎప్పటికి అమెరికానే ఆధిపత్యంగా ఉంటుందా? ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలింది లండన్. ప్రపంచ దేశాన్ని అలెగ్జాండర్ ప్రపంచ దేశాన్ని జయించిండు. ఏమైంది? ఏమైంది ఈరోజు? చరిత్రలో మిగిలిపోయిండు. ఎట్లా చనిపోయిండు తెలియదా? ఈ చరిత్ర ఎవరినైనా దాచిపెడతదనుకుంటుండ్రా? మంచిని గాని, చెడుని గాని ఎవరినైనా దాచేస్తదా? ఎవ్వరిని దాయదు. ఈ చరిత్రకు ఆయువెక్కువ. ఈ చరిత్రకు మరణం లేదు. కాలం అనేది ఎప్పటికీ మరణించదు. కనుక ఎవ్వరు మంచి జేస్తే మంచిగా పోగొడుతుంది. మంచి చరిత్రను చూపిస్తుంది. నష్టం జేస్తే పాపాత్ముల చరిత్రనే చూపిస్తుంది. అద్దం లాంటిది కాలం అనేది, చరిత్ర అనేది కాలం అనే దాంట్లో చరిత్ర అద్దం లాంటిది. మనం ఎట్లా ఉంటే మన మొహాన్ని అట్లనే చూపిస్తది గదా! మరి అట్లా చూపిస్తది అని మనకందరికీ తెలిసి కూడా మనం ఈ తప్పులు చేయడం అనేది మంచిది కాదు. కనుక ప్రజలారా, నాయకుల్లారా, ప్రపంచ దేశాలందరికీ కూడా నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందరమో ప్రజలం ఇది శాంతియుతంగా పరిష్కారం కానివ్వండి. ఈ యుద్ధాన్ని ఆపేయండి. ఈ యుద్ధం జరగడం ఎవ్వరికీ మంచిది కాదు. ఇది అశాంతికి నిలయం. ఇది అశాంతిని కోరుకుంటుంది యుద్ధం. ఈ అశాంతి గనక ఒక స్థావరాన్ని ఒక గృహాన్ని ప్రపంచమంతటా కూడా అశాంతి అనేది ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే శాంతి అనేది పారిపోతుంది. శాంతి లేకపోతే మనుషులం బ్రతకలేము. కనుక ఇది ఎప్పటికైనా కూడా అపాయం
యుద్ధం అనేది అపాయం. యుద్ధం అనేది జరగకూడదు. శాంతియుతంగా పరిష్కారాలు జరగాలి. చర్చలు జరగాలి. ఎవ్వరు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళని హెచ్చరించడం జరగాలి. అంతే తప్ప యుద్ధాలు చేసుకొని అనవసరమైనటువంటి నష్టాలను తీసుకొచ్చి రేపు ధరలను పెంచి సామాన్యులను చంపకండి. సామాన్యులు పుట్టింది చావడానికి కాదు. సామాన్యుడు గూడా జీవితాన్ని అనుభవించడానికే పుట్టాడు. కనుక సామాన్యుడిని చంపే అధికారం ఎవ్వరికీ లేదు. కానీ ప్రతి భారం సామాన్యుని పైనే పడుతుంది. ప్రతి పన్ను సామాన్యుడే కడతాడు. కష్టాలు సామాన్యుడికే. ఇవన్నీ బాధలన్నీ సామాన్యుడే అనుభవిస్తుండు. మరి పేదరికాన్ని ఇంకా పేదరికంగా ఇప్పుడే డెవలప్ అవుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ దేశాల పరిస్థితి ఏంటి? ఆ దేశాల ఆ దేశాలు ఎట్లా మళ్ళీ పుంజుకోవాలి, మళ్ళీ బాగుపడాలి అనంటే ఎంత సమయం పట్టొచ్చు. ఇది మంచిది గాదు. మనం యుద్ధం కోరుకోకూడదు. యుద్ధం మనకు వద్దు. మనం కలిసి ఉంటేనే ముద్దు. ప్రపంచమంతా ఒక్క మాటగా ఉండాలి. ప్రపంచమంతా ఒకే పని జేయాలి. ఎవ్వరి గొప్పతనం వాళ్ళకే ఉంటుంది గదా! నువ్వు మంచి పని నువ్వు మంచి పని జేస్తే నీ దేశానికి గౌరవం ఉంటుంది. మా దేశంలో మంచి పని జరిగితే మా ప్రధానికి గౌరవం ఉంటుంది. కానీ ఈ గౌరవాలన్నీ గూడా నాయకులు కొందరు నాయకులు తప్పులు చేస్తుంటే అందరూ బాధపడుతుండ్రు. ప్రజలందరూ బాధపడుతుండ్రు. మరి దేన్ని మరిపించడానికి సంకేతమని ప్రజలనుకుంటుండ్రు. ఏది కప్పిపుచ్చడానికి ఈ యుద్ధం అనేది ముందుకు తీసుకొచ్చింది అమెరికా అని చెప్పేసి ప్రపంచ ప్రజలందరూ అనుకుంటుర్రు. అమెరికాలో ఉంటున్న ప్రజలకు కూడా యుద్ధం ఇష్టం లేదు. మరి ఎవరి కోసం చేస్తుండ్రు యుద్ధం? కనుక శాంతియుతమైన పరిష్కారమే మనందరికీ మంచిది. దయచేసి అందరం కూడా గొంతు విప్పుదాం. అందరం కూడా గొంతు విప్పి మనం మాట్లాడదాం. మాట్లాడి యుద్ధం వద్దు. కలిసుంటేనే ముద్దు అని చెప్పేసి ఒక్క మాట దయచేసి ప్రతి ఒక్కరు నోరు విప్పండి. యుద్ధం వద్దు. శాంతియే ముద్దు. అని చెప్పేసి మనమందరం గూడా వివిధ దేశాల ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ కూడా మనం శాంతిని కోరుకుందాం. శాంతి ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటదో అక్కడ ఆ మనిషి ప్రశాంతమైన జీవితాన్నే గడుపుతాడు. పేదరికం మనిషిని కష్టపెట్టదు. ఆకలేస్తది. కొంచెం వెనక ముందు ఒక పూట 2 పూటలు తినేది ఒక్క పూట తింటాం ఆకలికి. అంతేకాని మనశ్శాంతి లేకపోతే మనసుకు ఎప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు సమయం చూడండి. నేను వీడియో చేస్తున్న సమయం ఎంతయిందో మీరు చూసుకోండి. మీరు చూడండి. విన్నారా? కానీ మరి ఇంత రాత్రికి కూడా నాకు నిద్ర పట్టట్లేదు. ఎందుకనంటే రేపు ఈ యుద్ధం మన దేశం పైకి రాదు అనే గ్యారంటీ మనకేమైనా ఉందా? మనం చెప్పగలమా? అంత చిన్న పిల్లోడు ఆకలి కోసం ఏడుస్తుండు. అంత చిన్న పిల్లోడికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గూడా బయటకు రాకుండా ఇళ్లల్లో తలుపులు తాళాలు వేసుకొనుంటే బాంబుల శబ్దానికి అసలు చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు మరి వాళ్ళందరూ ఏమవుతుండ్రో ఆ సౌండ్ పొల్యూషన్ భరించగలరా? వాళ్ళు బ్రతకగలరా? ఆ దేశాన్ని శ్మశానం చేస్తే వచ్చేదేముంది? కొంచెమైనా మానవత్వంతోని ఆలోచించాలి గదా! ఆలోచన అనేది లేకుండా యుద్ధం చేస్తున్నామే. ఎందుకు చేస్తున్నామని రేపు ఎవరైనా అడిగితే ఇవాళ ప్రపంచం అంతా అడుగుతుంది. రేపటి సంగతి ఎందుకు? ప్రపంచం అంతా అడుగుతుంది. "నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నావు? యుద్ధానికి ఎందుకు ఉసిగొలుపుతున్నావు?" అని ప్రపంచమంతా అమెరికా వైపు వేలెత్తి చూపిస్తుంది. ఈ పరిస్థితి అమెరికాకు రేపు రాదా? ఏ పాపమైనా ఊరికేనే పోతుందా? అమెరికా ప్రజలకు తెలియదా? వాళ్ళు కూడా యుద్ధం వద్దు అంటుండ్రు కదా! మరి ట్రంప్‌కెందుకు అంత సంతోషంగా అనిపిస్తుంది? మన దేశంలో గూడా, మన నాయకుడు గూడా, మన బీజేపీ పాలకులు గూడా మరి ఎటు సపోర్ట్ జేస్తుండ్రు? ఇరాన్ మనకు ఏళ్ళ నుండి, ఏళ్ళ నుండి మనకు స్నేహభావమే కదా! వాళ్ళు మనకు 30% సబ్సిడీ ఇస్తుండ్రు. గ్యాస్ పైన గానీ, ఆయిల్ పైన గానీ. అందరికి ఒక రేట్ ఉంటే మనకొక రేట్ ఉంటుంది. మరి మన నాయకులకు, మన బీజేపీ పాలకులకు ఎందుకిది అర్థం గావట్లేదు? ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పాలకులా? పాలకులను మనం ఎంచుకున్నది మనల్ని ఇబ్బంది పెట్టడానికా? ఏందసలు? ఏం జరుగుతుంది? ప్రజలారా మనం బ్రతకాలి. మన రానున్న తరాలు బ్రతకాలి.
మనం మనశ్శాంతిగా బ్రతకాలి. ఇది గనుక లేకపోతే ఈ జీవితాలు మనం మనం ఎప్పటి వరకైతే నోరు విప్పకుండా ఉంటామో, అప్పటి వరకు మనం బలి పశువులమే అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. దయచేసి నిద్రపోకండి. లేవండి. నిద్రలో నుండి లేవండి. మంచి చెడును గమనించండి. దేశాన్ని మేల్కొల్పండి. ప్రపంచాన్ని వెలిగిద్దాం. మంచి మనసుతోని, మంచితనంతోని ప్రపంచాన్ని వెలిగించుకుందాం. ప్రపంచాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రపంచంలో మనం బ్రతుకుదాం. మనం అభివృద్ధి చెందుదాం. ఇది గదా జీవితం అంటే. ప్రపంచానికి చెదలు పట్టిద్దామా? చెదలు పడుతుంటే చూద్దామా? ఇప్పుడు పరిస్థితి అట్లాగే ఉంది. చెదలు పడుతుందా? ఈ ప్రపంచానికి చెదలెక్కుతుందా? మరి దానికి మనం వైద్యం చేయలేమా? ఆలోచించండి ప్రజలారా. మనకు శాంతియే కావాలి. మనం శాంతిగా బ్రతకాలి. మన బంధువులందరూ గూడా వివిధ దేశాలలో ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడ ఏమవుతదో తెలియదు. అందరం ఒక్క కాడ ఉండి బ్రతుకుదామంటే జీవనోపాధి లేదు. ఎక్కడికో వెళ్లి బ్రతుకుదామంటే ఈ భయభ్రాంతులకు గురవుతున్నాము. అది ఈ మధ్యలోనే ఇంత భయంకరంగా పరిస్థితులు ఎప్పుడూ మనం చూడలేదు. కనుక ప్రజలారా శాంతిని కోరుకుందాం. శాంతి సందేశాన్ని ప్రతి ఒక్కరం గూడా అన్ని ఛానళ్ళల్లో, ట్విట్టర్‌లలో, ఫేస్‌బుక్‌లలో మీకు ఏమేమి ఉన్నాయో వాట్సాప్ గ్రూపులలో అయినా పర్వాలేదు. చాట్ చేయండి. ప్రపంచ శాంతిని కోరండి. ఈ యుద్ధం వద్దు అని ప్రతి ఒక్కరు కూడా 4 మాటలు చెప్పండి. మనమంతా గూడా మనుషులం. ఎక్కడ ఎవ్వరికి ఏది జరిగినా సాటి మనిషిగా మనం బాధపడతాం. అలాంటి బాధలు మనకు కలగకుండా అన్ని ప్రపంచంలో ప్రతి దేశము ప్రశాంతంగా బ్రతుకుతుంది అనే సంతోషం విన్నప్పుడే కదా మనందరికీ సంతోషం ఉండేది. అదే కదా మానవత్వం అంటే. ఆ మానవత్వాన్ని మనమందరం పెంచుకుందాం. ఇంతటితో ఈ వీడియోను ఆపేస్తున్నాను. అందరికీ నమస్కారం.